గాడ్ ఆఫ్ వార్స్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ ఎన్టీఆర్ గారి బ్లాక్ బాస్టర్ కాంబో మళ్ళీ రిపీట్ అవబోతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రావాల్సిన ఈ మూవీ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అయితే ఎన్టీఆర్ తో అయితే ఫిక్స్ చేశారు. ఫస్ట్ ఈ స్క్రిప్ట్ ఎన్టీఆర్ గారికి వచ్చిందంట, కానీ అప్పుడు బిజీగా ఉండడంతో స్క్రిప్ట్ అల్లు అర్జున్ గారి దగ్గరికి అయితే వెళ్ళింది. బాండ్ స్క్రిప్ట్ లేకపోవడంతో నో చెప్పారంట. మళ్ళీ తిరిగి ఈ ప్రాజెక్ట్ అయితే ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చింది. అప్పుడు పౌరాణికాల్లో సీనియర్ ఎన్టీఆర్ గారు కృష్ణుడి వేషం, రాముడి వేషం, ఆయన వెయ్యని వేషం లేదు. అప్పుడెప్పుడో యమదొంగలో యముడి పాత్ర అయితే వేశారు ఎన్టీఆర్ గారు. మళ్ళీ తిరిగి ఈ మూవీ వల్ల ఎన్టీఆర్ గారిని అయితే కుమారస్వామికి డబ్బులు చూడబోతున్నాం. యమదొంగ మూవీలో ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి వేరే లెవెల్లో ఉంటుంది. పౌరాణికాల్లో ఎన్టీఆర్ ని మించిన యాక్టర్ లేడని ఇంతగా ఉంటుంది. ఇన్నేళ్లకు మళ్ళీ మాటల మాంత్రికుడితో మాటల యంత్రం చేరింది అని చెప్పాలి. ఇంకా డైలాగ్స్ స్టోరీ ఊహించుకుంటుంటే బాక్స్ ఆఫీస్ ఫ్యూచర్ అంటే నాకు అర్థమైపోతుంది. ఈ మూవీ ఇప్పట్లో అయితే రాదు, 2028 ఆ టైంకి వస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి హ్యూజ్ లైనప్ ఉంది. ఇప్పుడు డ్రాగన్ మూవీ ప్రశాంత్ నీల్ తో, దాని తర్వాత ఎన్టీఆర్ నెల్సన్, దాని తర్వాత దేవరా 2, దాని తర్వాత అయితే ఈ మూవీ వస్తుంది. కాబట్టి లేట్ అవుతుందని మనకు బాగా అర్థమవుతుంది. ఒక్క ట్వీట్ తో నాగవంశి అయితే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ లో జోష్ నింపారని చెప్పాలి. ఈ కాంబో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ తో చెప్పండి. నాకైతే ఎంత వెయిట్ చేసినా ఆ మూవీ కోసం వర్తే అనిపిస్తుంది. మరి మీరేమంటారు? అయితే ఛానల్ కొత్తగా పెట్టండి, కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.